చాలా సంతోషం. నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు హిందూపురం ప్రాంతంలో పోటీ చేయడం, మరీ ముఖ్యంగా తండ్రి గారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఉండి మారుమూల ప్రాంతమైనటువంటి హిందూపురం ప్రాంతాన్ని ఎంచుకొని వెనుకబడ్డ ప్రాంతమైన హిందూపురే కాదు ఈ అనంతపురం జిల్లానే అభివృద్ధి పథం నడిపించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు, నందమూరి తనయుడు అనేటువంటి బాలకృష్ణ గారికి దక్కుతుంది. ఈరోజు ఇన్ని పరిశ్రమలు వచ్చినాయంటే, కృష్ణానది నీళ్ళు వచ్చినాయంటే, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే, ఒకానొక కాలంలో హిందూపురంలో 5 రూపాయల బిందెకు 10 రూపాయల బిందెకు నీళ్లు తాగుతున్నటువంటి దుర్భరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నుంచి స్వచ్ఛంగా ఈరోజు కృష్ణా జలాల్ని తాపించినటువంటి మహానేత మరి నందమూరి బాలకృష్ణ గారు. అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు మరి పద్మభూషణ్ అవార్డు రావడమే కాదు, భవిష్యత్తులో భారతరత్న అవార్డు కూడా మరి నందమూరి బాలకృష్ణ గారికి రావాల్సింది కోరుకుంటూ ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి అతని భారతరత్న అవార్డు వచ్చి తీరాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఎనలేనటువంటి సేవ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ యావత్ ప్రపంచంలో కానీ అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి భారతరత్న అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి పాదాభివందనం చేస్తూ నమస్కారం సెలవు తీసుకుంటాం. జై హింద్. అందరూ చాలా గొప్పగా మాట్లాడారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చివరి వరకు ఉండవలసింది రిక్వెస్ట్ చేస్తున్నామండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 4 మైకుల్లో నేను మాట్లాడతా. బాలయ్యబాబు గారికి హిందూపురం రాజకీయ జన్మస్థలి. ఇక్కడ వారు రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి పోటీ చేయడం, అఖండ విజయం సాధించడం, తర్వాత మళ్ళీ 2019 మళ్ళీ ఎలక్ట్ అవ్వడం, తర్వాత 2024 మళ్ళీ 3 సార్లు హ్యాట్రిక్ సాధించారు. సో 3 సార్లు గెలిపించారు కాబట్టి తన నియోజకవర్గాన్ని ఒక మోడల్గా మార్చాలని దేశంలోనే నాకు అనిపిస్తుందండి, దేశంలోనే మొత్తం నియోజకవర్గాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా మా బాలయ్యబాబు నియోజకవర్గం మారుతుంది. ఎందుకంటే వారికి అంత పట్టుదల, సమస్యలు తెలుసుకోవడం కోసం పల్లె నిద్రలు చేసి మీ ఇంటి దాకా వచ్చి మీకు ముద్దలు గోరు ముద్దలు తినిపిస్తూ అదే చేత్తో తను తింటూ, ఎంత కల్మషం లేని మనిషి అండి. అంటే గర్వం, అంత గొప్ప మహానుభావుడికి పుట్టాడు, కనీసం ఆవగించందన్న గర్వంగా ఉండాలి కదా, అది లేదు. 1000 ఏళ్ళు వర్ధిల్లు స్వామి నువ్వు. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించండి వారిని. వారు కంకణం కట్టుకున్నారు. లేపాక్షి ఫెస్టివల్ ఇంతకుముందు ఇలా జరిగేదా? ఇప్పుడు ఎలా జరుగుతోంది? అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతోంది మన లేపాక్షి. ఆ ఫెస్టివల్ ఏంటి? అంగరంగ వైభవంగా, కన్నుల పండగగా, ప్రతి ఎక్కడ చూసినా గుంతలు గుంతలు గుంతలుగా ఉండేటువంటి రోడ్డు ఈరోజు రహదారిగా మార్చినటువంటి రారాజు. వారి గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉందండి. కంటికి నీళ్లు కూడా వస్తున్నాయి, అంత సంతోషం వేస్తుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్య మాస్టర్ టీంని మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. సారీ మధ్యలో ఆపేయడం జరిగింది, బట్